నన్ను ఒక తమ్ముడు ఒక ప్రశ్న వేశారు, అన్న నువ్వు ఇంతగా శివుని ఇష్టపడతావు కదా, మరి నీకు శివుడు ఏమి ఇచ్చాడన్నా అని. ఫస్ట్ నాలో నేను నవ్వుకున్నా. శివుడు నీకేమిచ్చాడని నన్ను అడిగాడు. అంటే ఆ అబ్బాయి దృష్టి ఏంటంటే, నీకు ఏది ఇచ్చాడంటే సంపాదించాడా, అష్టైశ్వర్యాలు ఇచ్చాడంటే అవన్నీ ఇవ్వాలనుకుంటే ఒక నిమిషం పట్టదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంతకు మించి నాకేమిచ్చాడో తమ్ముడికి నేను సమాధానం చెప్పా. ఏ సమాధానం అంటే, ఆయనని నిత్యం స్మరించే మనసు నాకు ఇచ్చాడు, ఎంతో పిచ్చిగా ప్రేమించే ప్రేమని నాకు ఆయన ఇచ్చాడు, ఆయనని ప్రేమించడానికి కూడా ఆ ప్రేమని నాకు ఇచ్చాడు ఈశ్వరుడు. ఇంతకు మించిన గొప్ప సమాధానం ఏముంటుంది తమ్ముడికి ఇచ్చని. అంటే చూడండి, మీరు ఇక్కడ గమనించండి, ఆయనని ప్రేమించడానికి కూడా ఆ ప్రేమను కూడా నాకు ఈశ్వరుడే ఇచ్చాడు. ఆయనను ప్రేమించే తత్వానికి ఆ మనసు ఉంటది కదా, ఆ మనసును కూడా ఈశ్వరుడే ప్రసాదించాడు. ఆయనను చూడడానికి 2 నేత్రాలను ఇచ్చాడు. మనసారా తలుచుకుంటూ ఉండడానికి మన మనసు ఎంతో ఆయనని స్మరిస్తూ ఉండడానికి అంత గొప్ప మనసు ఇచ్చాడు. అంతకు మించి మనకు ఈశ్వరుడు ఏమి ఇవ్వాలి? అంతకు మించి మనకు ఈశ్వరుడు ఏది ప్రసాదించాలి? ఈశ్వరుడు మనకి ఏదో ఇస్తాడని చెప్పేసి మనం ఈశ్వరుని పూజిస్తే ఎలా? ఆయన ఇయ్యాలి అనుకుంటే ఎవరైనా ఆపగలరా? ఆయన వద్దు అనుకుంటే అది కూడా ఎవరైనా ఆపగలరా? అది ఎవరి తరం కాదు. సో మనకు ఈశ్వరుణ్ణి ప్రేమతో మాత్రం పూజించాలి, భక్తితో పూజించాలి. ఆయన ఇస్తాడా ఇయ్యడా అది ఆయన ఇష్టం, నానిష్టం కదా అది. ఆయన ఇయ్యాలనుకుంటే ఇస్తాడు, వద్దనుకుంటే ఇవ్వడు, అంతే. కానీ ఆ ప్రేమ తగ్గుతుందా? తగ్గదు కదా. నా ప్రేమ అలాగే ఉంటుంది, నా పిచ్చి అలాగే ఉంటుంది, నా పంచ ప్రాణాలు అలాగే ఉంటాయి. అది ఈశ్వరుడితో ముడిపడి ఉంటాయి. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.